మిత్రులందరికీ నమస్కారం. మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది, దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఒకే షిఫ్ట్లో నీట్ పరీక్ష సుప్రీంకోర్టు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. నీట్ పీజీ పరీక్ష నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2 షిఫ్ట్లలో నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో జూన్ 15న ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఒకే జిల్లా ఒకే పేపర్ అడిగేది ఇందుకే. 16,347 పోస్టులకు సంబంధించి పరీక్షలు అయిన వెంటనే నెల రోజుల్లో పోస్టింగులు రావాలి, ఫస్ట్ శాలరీలు తీసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా ఒకే జిల్లా ఒకే పేపర్ అడుగుతున్నారు. లేదంటే మనకి ఎగ్జామ్ అయిన తర్వాత వివిధ రకాల సెషన్ల పేపర్లు రావటకపోతే ఫర్దర్గా అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. మన ప్రభుత్వ పెద్దలు కన్వీనర్లు మాట్లాడుతున్నారు. బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి, నీట్ పరీక్షలకు సంబంధించి, ఇతరేతర పరీక్షలకు సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది, నార్మలైజేషన్ విధానం అప్లై చేస్తున్నారని. కానీ అక్కడ జరిగేటప్పుడు నెగిటివ్ మార్కుల విధానం ఆ పరీక్షలకు సంబంధించి బ్యాంకింగ్ పరీక్షల్లో కానివ్వండి, ఇతర పరీక్షల్లో కానివ్వండి నెగిటివ్ మార్కుల విధానం అయితే ఉంటుంది. మనకి జరిగే డిఎస్సి పరీక్షలో ఎటువంటి నెగిటివ్ మార్కుల విధానం అనేది ఉండదు. మెయిన్గా ఇది చాలా పెద్ద తప్పు. ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహిస్తే పోస్టుల భర్తీ అనేది పారదర్శకంగా వితిన్ 1 మంత్లో పూర్తి చేసి తెలంగాణ మాదిరిగా పోస్టింగ్లు ఇచ్చి అందరికీ కూడా జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మీరు చేసే విధానం చాలా దారుణమైన విధానం. దాని గురించి అభ్యర్థులు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. దాని ఆంతర్యం ఏందనేది ఇక్కడ తేజస్విని అనే అమ్మాయికి సంబంధించి 23 మార్కులు వేస్తారు ఒక సబ్జెక్టుకి సంబంధించి. ఆమె రీవాల్యుయేషన్ పెట్టుకుంటే దాంట్లో మళ్ళీ ఇక్కడ 96 మార్కులు. 23 మార్కులకి 96 మార్కులకి అసలు సంబంధం ఉందా? ముందు ఈ విద్యా సంబంధిత విషయాలను మీరు గాడిలో పెట్టుకోవాలి కదా. మనకి ఇక్కడ లోపం ఎక్కడ కనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారుల లోపం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలో లోపం కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో లోపం కనిపిస్తుంది. ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కనిపించే లోపాలను ఎవరు సరి చేసుకోవాలి? వీటిపై మీరు ప్రక్షాళన చేయవలసిన అవసరం అయితే ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీరు నియంతల డిఎస్సి అభ్యర్థుల మీద విరుచుకు పట్టడం కాదు. డిఎస్సి అభ్యర్థులు ఏం అడుగుతున్నారనేది ఒకసారి ఆలోచించుకోండి. ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు ఇంటర్మీడియట్కి సంబంధించి 10వ తరగతికి సంబంధించి చూసినట్లయితే అనేక రకాల అవకతవకలు ఈ రోజున ఈనాడు న్యూస్ పేపర్లోనే, మన పత్రికలోనే పబ్లిష్ చేశారు. ఒకసారి ఆర్టికల్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చెక్ చేయండి. ఇంత దారుణమా? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యలపై ఎవరు ప్రక్షాళన చేసుకోవాలి? విద్యాశాఖ మంత్రిగా మీదే కదా బాధ్యత. లోపం ఎక్కడ కనిపిస్తుంది? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కనిపిస్తుంది. విద్యాశాఖలో ప్రక్షాళన చేయాలి. డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి మే 30వ తారీఖున విడుదలవుతాయన్నారు కదా. ఏ టైంకి వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మనకి ఏపీడిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న కాల్ సెంటర్ వాళ్ళు ఏం కోస్తున్నారంటే 6 PM తర్వాత డిఎస్సి వెబ్సైట్లో హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి రావచ్చు అని చెప్పేసి వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఏదేమైనా ఈరోజు 10 లోపు లేదంటే రేపైనా హాల్ టికెట్స్ అనేవి వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు ఏం ఫిక్స్ అయ్యారంటే ఎగ్జామ్ పెట్టేస్తే ఇక్కడ పెట్టేది ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టడం లేదు. వాళ్ళు వివిధ రకాల సెషన్లలో వాళ్ళు పరీక్షలు అయితే పెట్టడానికి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఫర్దర్గా అనేక రకాల ఇబ్బందులు వస్తాయని వాళ్ళకు కూడా తెలుసు. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టి పోస్టింగ్లు 1 మంత్లో పూర్తి చేయగలిగింది? ఎటువంటి న్యాయ వివాదాలు అసలు ఆ డిఎస్సిని ఏం చేయలేకపోయారంటే వాళ్ళు చాలా పగడ్బందీగా నిర్వహించారు. ఇక్కడేం జరుగుతుంది? రకరకాల పేపర్లు జరుగుతున్నాయి. ఆ రకరకాల పేపర్ల వల్ల నార్మలైజేషన్ విధానం ఉంటుంది, దానికి సంబంధించి నెగిటివ్ మార్కుల విధానం ఉండదు. బ్యాంకింగ్ సెక్టార్ కానీ లేదంటే మనకి ఇతర ప్రవేశ పరీక్షలకు సంబంధించి కానీ ఏదైనా జాబ్ ఎగ్జామ్కి సంబంధించి కానీ పరీక్ష జరిగేటప్పుడు కంపల్సరీగా నెగిటివ్ మార్కుల విధానంలో వాళ్ళు పరీక్షలు పెడతారు. దానికి నార్మలైజేషన్ అనేది అప్లై చేస్తారు. అది అంతగా ప్రభావం చూపకపోవచ్చు, కానీ ఇక్కడ నెగిటివ్ మార్కుల విధానం లేదు కాబట్టి డిఎస్సికి సంబంధించి 100% అనేక రకాల పేపర్లు రావటం వల్ల ఈజీగా వచ్చిన పేపర్ రాసిన వాళ్ళు బలైపోయే పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఎవరైతే డిఎస్సిలో కష్టంగా వచ్చిన రోజు పరీక్ష రాస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మార్కులు అనేవి పెరిగిపోతాయి. టెట్లో జరిగింది కదా ఆల్రెడీ 15, 20, 22 5 మార్కులు కూడా తగ్గాయి కొన్ని సెషన్లో. దాని ఆంతర్యం ఏంటంటే నార్మలైజేషన్. ఆ మార్కులు తగ్గిన వాడు కూడా నేను కష్టమైన రోజున పేపర్ బాగా రాసుంటే నాకు కూడా మార్క్స్ అనేవి పెరిగేవి కదా అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటాడు. ఈ విధంగా రకరకాల ఇబ్బందులు అయితే ఉన్నాయి నార్మలైజేషన్ వల్ల. ఫర్దర్గా ఇప్పుడు మీరు పరీక్ష రాసేస్తే సంబరం కాదు, 16,347 పోస్టుల పోస్టింగులు తీసుకుని జీతాలు తీసుకోవాలి. అది గొప్పతనం. అది జరగాలంటే ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష జరగాలి. మీరు జూన్ 6వ తారీఖు నుంచి పరీక్ష పెట్టినా కానీ ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టినట్లయితే చాలా బాగుంటుంది. లేదంటే ఫర్దర్గా మీరు ఎగ్జామ్ రాయడానికే పరిమితం అయిపోతారా, లేదంటే పోస్టింగులు తీసుకునే ఉద్దేశం ఉందా అనేది అభ్యర్థులు కూడా ఆలోచించుకోవాలి. చాలామంది
20% క్యాండిడేట్స్ కంపల్సరీగా పరీక్షలు జరగాలని కోరుకుంటున్నారు. చాలా మంచి విషయమే. 7 సంవత్సరాలుగా డిఎస్సి లేదు, కోచింగ్ సెంటర్లో మగ్గుతూ ఉన్నారు, ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. మరి ఒకే జిల్లా ఒకే పేపర్ పరీక్ష మీరు ఖచ్చితంగా అడగాలి కదా. ఒకే జిల్లా ఒకే పేపర్పై మీరు ఎందుకు స్పందించడం లేదు? ఫర్దర్గా ఏం జరిగినా పర్లేదు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? పోస్టింగ్లు తీసుకోవాలి. అందుకే ఒకే జిల్లా ఒకే పేపర్ అని చెప్పేసి ముఖ్యంగా అడగడం జరుగుతుంది. ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు అనేవి రాకూడదు. దయచేసి ప్రభుత్వం హాల్ టికెట్లు ఇచ్చేస్తుంది. ఒకే జిల్లా ఒకే పేపర్కి సంబంధించి కూడా ఎటువంటి స్పందన ప్రభుత్వం నుంచి లేదు. ముందుగానే పరిష్కరించుకుంటే బాగుంటుంది. ఫర్దర్గా మళ్ళీ తర్వాత అంటే చాలా రకాల ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. 6 తర్వాత మనకి హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటూ, హాల్ టికెట్స్ ఈరోజు ఇవ్వకపోయినా రేపైనా విడుదల చేస్తారు. ఇది పెద్ద పనేం కాదు, కంప్యూటర్ చేసే ఫార్ములా ప్రకారమే జరుగుతుంది కాబట్టి. ఏపీడిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసుకోవడం, క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుని వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడే మీకు సర్వీసెస్ అనే ఆప్షన్ దగ్గర హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి వస్తే అక్కడి నుంచి మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో డౌన్లోడ్ చేసుకుని అది మీరు జిరాక్స్ తీయించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.